morning, my dear second year degree students. నిన్న పాజిటివ్ థింకింగ్లో థింకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ ప్రీవియస్ క్లాస్లో థింకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ అనేటువంటి టాపిక్ మనం కవర్ చేసాం. ఈరోజు దాంట్లో నెక్స్ట్ టాపిక్ వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, అంటే పాజిటివ్ థింకింగ్ అంటే ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి, అది ఓకే, ఇట్స్ ఫైన్. బట్ యాజ్ పర్ ద లెసన్, యాజ్ పర్ ద కంటెంట్, హౌ షుడ్ వి అండర్స్టాండ్ పాజిటివ్ థింకింగ్? అంటే అకాడమికల్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఇన్ లైఫ్, బట్ ఇన్ జనరల్ ఓ పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఒక సమస్య వస్తే, అందరికీ వస్తాయి సమస్య కదా, ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఆలోచిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ, నాకు ఒక సమస్య వచ్చింది, నాకు ఒక సమస్య వచ్చింది, నాకు ఒక సమస్య వచ్చింది అని మెడిటేట్ చేసే కన్నా, అంటే పాజిటివ్ థింకింగ్ అంటే. నా ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్? ప్రీవియస్ క్లాస్లో మనం డీల్ చేసింది ఏంటంటే థింకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్, థింకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్. బట్ టుడే ద టాపిక్ ఈజ్ వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నుంచి నేను లేక మా వాళ్ళు లేక మా ఫ్రెండ్స్ ఎలా బయటపడాలి? Now don't think that life is always a smooth road. No. మామూలుగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా, బెడ్ ఆఫ్ రోజెస్ అని ఒక ఇవి అంటూ ఉంటాం కదా, ఇడియమ్స్ అంటాం. లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఓకే, బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్మూత్. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ రావు. ఒక పేదవాడికి ప్రాబ్లమ్స్ లేవు అనుకోబాక, ఒక ధనికుడికి ప్రాబ్లమ్స్ లేవు అనుకోబాక, ఒక కలెక్టర్కి ప్రాబ్లమ్స్ లేవు అనుకోబాక, ఒక చీఫ్ మినిస్టర్కి, ఒక ప్రైమ్ మినిస్టర్కి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ ప్రాబ్లమ్స్ లేవు అనుకోబాక. అంత మనిషి, మానవుడు అనేవాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏమైతే సమస్య అని అనుకుంటున్నామో, ఏదైతే ఒక ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటున్నామో, ఆ ప్రాబ్లంని ప్రాబ్లంగా చూడకుండా దాని మీదే మెడిటేట్ చేస్తూ, నాకు ఇలా అయింది, నాకు ఇలా అయింది, నాకు ఇలా అయింది, ఈ సమస్య, ఈ సమస్య, ఈ సమస్య. నో. ఓకే, ఒక ప్రాబ్లం వచ్చింది. నా హౌ షుడ్ ఐ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం? దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఒక సమస్య వస్తే రాకుండా అయితే ఉండవు, కంపల్సరీ ఎక్కడో ఏదో స్టేజ్లో వస్తూనే ఉంటాయి.
ఒక సమస్య వస్తే ఆ సమస్యలో నుంచి బయటికి ఎలా రావాలనేది ఆలోచించాలి. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఈ సమస్యని నేను ఒక సమస్యగా చూడకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని నేను అధిగమిస్తాను అనుకోవడమే పాజిటివ్ థింకింగ్. అంటే ప్రాక్టికల్ లైఫ్ ఇది ఎలా అప్లికబుల్ అని అంటే సింపుల్. ఒక ఎగ్జామ్లో అంటే యూనిట్, ఐ డోంట్ టాక్ అబౌట్ ఫైనల్ ఎగ్జామ్, ఒక యూనిట్ టెస్ట్లో మీకు మార్క్స్ రాలా, మీరు you thought that you will definitely get good marks in a particular subject. ఒక యూనిట్ టెస్ట్, మిడ్ టర్మ్ లేకపోతే ప్రీ ఫైనల్ ఎక్కడో ఒక దాంట్లో రాశారు. ఈ ఒక యూనిట్ టెస్ట్ దగ్గర ఎక్కడ రాసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రావా. ఆ కన్సర్న్ లెక్చరర్ అడిగారు మిమ్మల్ని, ఏంట్రా బాయ్ నీకు నేను ఐ ఎక్స్పెక్టెడ్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రమ్ యూ, బట్ ఏంటి మార్క్స్ రాలేదు. మీరు నిజంగా చదివి నిజంగా కష్టపడి దాని మీద శ్రద్ధ వహించి ఆ సబ్జెక్ట్ మీద ఏదో సబ్జెక్ట్ XYZ ఆ సబ్జెక్ట్ మీద శ్రద్ధ వహించి అమ్మో పలానా లెక్చరర్ అతను సరిగ్గా పలానా మేడము చేయకపోతే సరిగ్గా చేయకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు నన్ను అంటారు అని చెప్పేసి మీరు అనుకొని బాగా ప్రిపేర్ అయ్యారు, రాశారు, ఆ టెస్ట్ రాశారు. బట్ సమ్హౌ మార్క్స్ రాలా. ఆ లెక్చరర్ అడిగారు, ఏంటి వాట్ ఇస్ దిస్, ఎందుకు మార్క్స్ రాలేదని అడిగారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి సైకాలజీస్ రన్ అవుతుంటాయి మీ మైండ్లో. ఒకటి, ఏందమ్మా నేను బాగా రాశానే మార్క్స్ రావటం ఏంటి అని ఆలోచిస్తాడు. మీరు నిజంగా శ్రద్ధ వహించి ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదివి ఎగ్జామ్ రాస్తే మార్క్స్ రాకపోతే ఏంటబ్బా వాట్ హ్యాపెండ్, నేను బాగానే రాశానే మార్క్స్ ఏంటి ఇట్లా వచ్చినాయి, సార్ కూడా అడిగారు, మేడం గారు అడిగారు, వాట్ హ్యాపెండ్ అని ఆలోచిస్తాను. ఎక్కడ తప్పు చేశాను నేను అని ఆలోచిస్తాను. ఆ కరెక్ట్ చేసిన పేపర్స్ ఇచ్చారు, ఆ పేపర్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ పాజిటివ్ థింకింగ్ని ప్రాక్టికల్ లైఫ్లో అనుదిన యాక్టివిటీలో ఎవ్రీడే యాక్టివిటీలో పాజిటివ్ థింకింగ్ ఎలా పనిచేస్తుందని చెప్తున్నా. ఐఎమ్ గివింగ్ యూ నౌ ద ప్రాక్టికల్ అప్లికేషన్. ఆ మేడము ఆ సారు మీకు కరెక్ట్ చేసిన పేపర్స్ ఇచ్చారు. యూ వెంట్ త్రూ దట్ పేపర్, ఆ పేపర్ చూశారు. ఒక చోట ఎందుకు ఎక్కడ పొరపాటు పోయిందని ఆలోచిస్తున్నటువంటి మీకు పేపర్ ఇచ్చిన తర్వాత పేపర్ మొత్తం చూస్తారు. ఒక చోట ఒక వర్డ్ రాయాల్సిన చోట రాయకుండా ఇంకొక చోట రాశారు. దాని వలన ఆ హోల్ ఫార్ములా, హోల్ కాన్సెప్ట్, హోల్ ఆన్సర్ తప్పుపోయింది. దానివల్ల మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఒక 10 మార్క్స్ కట్ అయిపోయాయి. ఆఫ్టర్ గోయింగ్ త్రూ దట్ పేపర్ దెన్ యూ విల్ రియలైజ్, అరే నేను ఇక్కడ తప్పు చేశాను. అప్పుడు దాకా నాకు మార్క్స్ ఎందుకు రాలా, ఇదే ఆలోచన.
ఈ లెక్చరర్ నా మీద ఏమన్నా పగబట్టాడా, ఈ మేడం నా మీద ఏమన్నా పగబట్టిందా, నన్ను కావాల్సిన ఇబ్బంది పెట్టడానికి ఏమన్నా స్టాఫ్ ఏమన్నా చేశారా, ఇలాంటి రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మైండ్లో. మీరు పేపర్ చూసినప్పుడు ఓకే, నేను ఈ స్టేజ్లో ఈ ఆన్సర్కి తప్పు రాశాను, దాని వలన ఐ మిస్డ్ ఇట్, అరే నేను సార్ వాళ్ళని తప్పుగా అనుకున్నానే, మేడం వాళ్ళని తప్పుగా అనుకున్నానే, నన్ను తప్పు నాదే. అయితే ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా తప్పులు పోకుండా ఆలోచిస్తాను. సమస్య నాదే, వాళ్ళది కాదు. వినండి, సమస్య నాదే, వాళ్ళది కాదు. వాట్ ఆర్ యూ థింకింగ్ అట్ దట్ పాయింట్? సమస్య నాదే, నేనే తప్పు రాశాను, వాళ్ళది కాదు. ఈ పాజిటివ్ థింకింగ్లో దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ యువర్ మిస్టేక్స్. ఈ తప్పు చేసేది నేనే, మా ఇంట్లో వాళ్ళు కాదు, మా ఫ్రెండ్స్ కాదు, మా స్టాఫ్ కాదు, తప్పు చేసింది నేను. ఈ ఆన్సర్ తప్పు రాసింది నేను, ఈ మాట తప్పుగా అనేది నేను, ఇలా తప్పుగా ఆలోచించింది నేను, ఇలా తప్పుగా అర్థం చేసుకుంది నేను, వాళ్ళు కాదు అని చెప్పేసి అనుకున్నాను. దానిని మీరు సరిదిద్దుకుంటున్నారు. పాజిటివ్ థింకింగ్ విల్ హెల్ప్ యూ సెట్ రైట్ యువర్ నేచర్. పాజిటివ్ థింకింగ్ విల్ హెల్ప్ యూ సెట్ రైట్ యువర్ నేచర్. అది మిమ్మల్ని తప్పులో నుంచి మంచి మార్గాల్లోకి నడిపిస్తుంది. మీ తప్పుల్ని మీరే గుర్తిస్తారు. ఇలా మాట్లాడింది నేనే కదా, ఇలా చేసింది నేనే కదా, ఇలా రాసింది నేనే కదా, మరి అలాంటప్పుడు నేనెందుకు ఇతరులను అనాలి? చూసారా ఆలోచన? తప్పు నేను చేస్తే, తప్పుగా నేను రాస్తే, వాళ్ళు మార్క్స్ వేయకపోతే వాళ్ళని ఎందుకు అంటాం? తప్పు వాళ్ళది కాదు కదా, తప్పు నాది. ఎప్పుడైతే తప్పు వాళ్ళది కాదు, తప్పు మా పేరెంట్స్ది కాదు, తప్పు మా ఫ్రెండ్స్ది కాదు, తప్పు మా స్టాఫ్ది కాదు, తప్పు మా ప్రిన్సిపల్ది కాదు, ఇది నాది, నేను తప్పు చేశా అని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో, యూ ఆర్ ఆన్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్, వేర్ పాజిటివ్ థింకింగ్ విల్ హెల్ప్ యూ నో వాట్ యు ఆర్. ఈ పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మీరు ఎలా ఉన్నారు అనేటువంటిది తెలియపరుస్తుంది. దట్ విల్ రియలీ హెల్ప్ యూ అడ్జస్ట్, రెక్టిఫై యువర్ మిస్టేక్స్ అండ్ దెన్ ఎలిమినేట్ సచ్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. అవాయిడ్ సచ్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. గో బెటర్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, ఒక పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని ఎంతగా ముందుకు తీసుకెళ్తుందో చూడండి. నా వల్ల ఇది జరిగింది కాబట్టి నేనే దీన్ని సరి చేయాలి, నా పాజిటివ్ థింకింగ్. మా వాళ్ళదేం తప్పులేదు, మా పేరెంట్స్ ఏం తప్పులేదు, మా సిస్టర్ది ఏం తప్పులేదు, మా బ్రదర్ది ఏం తప్పులేదు, మా పొరుగు వాడిది ఏం తప్పులేదు, తప్పు మాదే. యువర్ పాజిటివ్ థింకింగ్, యువర్ థింకింగ్ ఈజ్ పాజిటివ్. And that will help you rectify your mistakes. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో, నేనేం తప్పు చేస్తున్నానో అది నన్ను రియలైజ్ అయ్యి, నా గురించి నేను తెలుసుకొని, ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి దీన్ని నేనే పరిష్కరించుకుంటాను అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేస్తుంది. ఒక మంచి ఆలోచన క్రియేట్ చేస్తుంది పాజిటివ్ థింకింగ్.
బండి మీద వెళ్తున్నారు, మీరు గబాలన ఎవరినో డాష్ ఇచ్చారు రోడ్డు మీద, వాళ్ళు అన్నారు ఏందా రావటం, ఏందమ్మా రావటం అన్నారు. ఏందా నువ్వెంట వచ్చేది? నా యూ షుడ్ నాట్ ఎన్కౌంటర్, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదు మీ మాటలతో. తప్పు మీదే. మీ వెనక కూర్చున్నటువంటి ఫ్రెండ్తో మాట్లాడతాను, లేకపోతే మీరేదో మొబైల్ చూసుకుంటానో, లేక ఎక్కడో దిక్కులు చూసుకుంటానో, బండి మీద వెళ్తా ఎదురు వాహనాన్ని కొట్టేశారు. ఆ వాహనదారుడు అడిగాడు, ఏంటయ్యా రావటం, ఏంటమ్మా రావటం? ఏందా నువ్వెంట వచ్చేది? నా డోంట్ ఆర్గ్యూ. ఒకవేళ అంటే పాజిటివ్ థింకింగ్, ఒకవేళ తప్పు నీదే అయితే, సార్ ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ ఐఎమ్ సారీ, నాదే తప్పండి అన్నారు అనుకోండి. ఇట్లా ఒకసారి కోపంగా చూస్తారు, ఒక్కొక్కడేమో సర్లే, ఒక్కొక్కడ ఏందమ్మా సారీ నువ్వు చూసుకుని నడుపమ్మా, తగ్గిపోతారు. వాళ్ళ ఆవేశం తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? మీరు పాజిటివ్గా యాక్ట్ చేశారు, మీ తప్పుని ఓపెన్గా వాళ్ళ ముందు ఒప్పుకున్నారు, ఇది నాదేనండి తప్పు, ఐఎమ్ సారీ సార్. పాజిటివ్ థింకింగ్. అదే మీకు నెగిటివ్ థింకింగ్ ఉంది అనుకోండి, మీరు చేసిన తప్పుని కవర్ చేసుకొని ఆ తప్పుకి కవరింగ్ ఇచ్చుకుంటూ రివర్స్లో వెళ్తారు వాళ్ళ మీద. ఎట్ట నా వచ్చేది, మీరెట్ట వచ్చేది, లేదా కళ్ళు కనిపెట్లా? How can you say that when you are on the wrong side? How can you argue with the other fellow who is coming on the right side? So this type of positive thinking will help you realize your faults. నీ తప్పుల్ని తెలియపరుస్తుంది. దానివలన ఇమ్మీడియట్గా మీరు ఎదురు వ్యక్తిని క్షమాపణ అడుగుతారు. సారీ అండి, నేను చూసుకోలేదు, పొరపాటు నాదేనండి. దట్ విల్ హెల్ప్ యూ రియలైజ్ యువర్ ఫాల్ట్స్. ఒకటి పాజిటివ్ థింకింగ్. అరే ఇది నేనే అన్నాను ఈ మాట, కాదు. ఒకవేళ ఒక సిట్యుయేషన్ కొంచెం ఉగ్రరూపం దాలుస్తున్నా, ఇద్దరి మధ్య ఘర్షణ పెరుగుతున్నా, అది మీ వల్లే కారణమైతే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మీరు అని తెలియకుండా ఇంకో వ్యక్తిని దూషిస్తుంటే మీరు మధ్యలో వెళ్ళి అరే వాడేమో అనలేదు, అనింది నేను, వాడినంటే ఉపయోగం వస్తుంది, వాడేం చేశాడు, వాడు ఇన్నసెంట్ ఫెల్లో, ఆ అమ్మాయి ఇన్నసెంట్, ఆ అమ్మాయికి ఏం తెలీదు, ఆ అబ్బాయి ఇన్నసెంట్, వాడికి ఏం తెలీదు, అనింది నేను, మాట్లాడింది నేను, చెప్పింది నేను, పంపించింది నేను, ఇచ్చింది నేను, చూసింది నేను, వాళ్ళంటావేంటి? See, your positive thinking is also trying to pacify a trouble. ఒక ఘర్షణకి ఆస్కారం ఉండే పరిస్థితిని కూడా మీ పాజిటివ్ థింకింగ్ మీ యొక్క తప్పుని ఓపెన్గా యాక్సెప్ట్ చేసి ఎదురు వ్యక్తితో ఇది వాళ్ళ తప్పు కాదు నా తప్పు అని చెప్పినట్లుగా చేసింది పాజిటివ్ థింకింగ్. ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటికి వెళ్ళే మార్గం వెతికేదే పాజిటివ్ థింకింగ్. ఇలా వచ్చింది, కాలేజీ వాళ్ళు ఫీజు కట్టమంటున్నారు, మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఎలా చేద్దాం, ఫీజు ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం కాదు, తప్పది. ఈ ఫీజు నేను ఎలా కట్టాలి, ఓకే 5,000 కట్టమన్నారు, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు. ఓ పని చేద్దాం, లేకపోతే 5,000 అంటున్నారు కదా, ముందు ఒక 3,000 కడదాం. మా ఇంట్లో కూడా కొంచెం ఇప్పుడు గబాలన 5,000 అంటే వాళ్ళు కూడా కంగారు పడతారేమో, ముందు 3,000 కడదాం, టైం అడుగుదాం, ఒక 4 రోజులు టైం ఇవ్వండి, లేక 1 వీక్ టైం ఇవ్వండి, ఆ తక్కిన 2,000 కూడా కడతాను అని అందాం అని అనుకున్నారనుకోండి. మీ మైండ్లో పాజిటివ్ థింకింగ్, దట్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ హెల్పింగ్ యూ టు కమ్ అవుట్
ప్రాబ్లం. ఇప్పుడు కట్టమన్నారు ఏంటంటే, అటు ఇటు కాకుండా ఎగ్జామ్ ముందు డబ్బులు కట్టమంటారు ఏంటంటే నెగటివ్ థింకింగ్. యు ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ నెగటివ్ వే. ఫీజు కట్టకపోయినా, ఫీజు కట్టకుండా చూస్తూ రివర్స్లో వస్తున్నారు. ఏదండి ఇప్పుడు ఫీజు కట్టమంటారు ఏదండి, పరీక్షకు వస్తే ఈ టైంలో ఏందండి. బట్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? అంటే ఇప్పుడు కట్టమంటారు ఏంటండి అని అంటున్నారు అని అంటే యువర్ థింకింగ్ ఇస్ నెగటివ్. యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. దట్స్ నాట్ అ రైట్ వే. యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. అవును కదా, ఫీజు కట్టాలి కదా. ఇప్పటికే చాలా టైం అయింది, నేను జాయిన్ అయ్యి కూడా చాలా అయింది. ఇప్పుడు దాకా ఏం కట్టలేదు. జాయినింగ్లో ఎప్పుడో 1000-2000 కట్టాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఏం కట్టలేదు డబ్బులు. మంత్స్ కూడా చాలా గడిచిపోయినాయి. ఒక 5000 కట్టమంటున్నారు కదా, ఒక 3000 కడదాం, తర్వాత ఒక వారం ఆగి 2000 కడదాము అని అడుగుదాం. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే చూద్దాం దాని గురించి అన్నారంటే యువర్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ హెల్పింగ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. దట్ ఈస్ helping you to overcome the problem with settlement. ఇప్పుడు ఒక 3000 కడతాను, వచ్చే వారం ఒక 2000 కడతాను అని మీరు ఎప్పుడైతే సబ్మిట్ అయ్యారో, సబ్మిసివ్ అయ్యారో, యాక్సెప్ట్ చేశారో, ఓకే అనుకున్నారో, యువర్ థింకింగ్ ఇస్ పాజిటివ్. This is all about what is positive thinking. అంటే పాజిటివ్ థింకింగ్ వర్క్ని అట్లా ఒక పాజిటివ్ థింకింగ్ అని ఏదో టెక్స్ట్ బుక్లో ఏదో ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారని నేను చెప్పానంటే కుదరదు. మేబీ, బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే. పాజిటివ్ థింకింగ్ అంటే ఏదో టెక్స్ట్ బుక్లో 4 మాటలు ఇచ్చారా, 4 మాటలు చదువుతాను, మెటీరియల్ మెటీరియల్లో 2 మాటలు చెప్పారు, 2 మాటలు చదువుకుంటాను అని అంటే కుదరదు. దట్స్ నాట్ పాసిబుల్. అండ్ దట్స్ నాట్ కరెక్ట్. యుద్ధానికి వెళ్ళేవాడు ఎదురు ఉన్న వ్యక్తిలో, ఆర్మీలో ఒక 100 మంది ఉన్నారంటే మీరు ఒక 10 మంది వెళ్తానంటే కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ 70-80%. దెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. నేను చెప్తుంది అదే. టెక్స్ట్ బుక్లో ఏదో కొన్ని ఒక 10 పాయింట్స్ అలా ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఇదే మొత్తం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నో, దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. పాజిటివ్ థింకింగ్ని వైడర్ సెన్స్లో అర్థం చేసుకోండి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేటువంటి టాపిక్ పెట్టాడు సబ్జెక్ట్లో. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఇది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇది నా ఎవ్రీడే లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి, అప్లై చేయాలి. తెలుసుకోవటం కాదు, అప్లై చేయాలి. తెలుసుకోవటంతో పాటు అప్లై చేయాలి. ఎవ్రీడే లైఫ్ అప్లై చేయాలి. అదర్వైజ్ వాట్స్ యూస్? పెట్ట కథలు చాలా పెట్టాం, దానివల్ల ఉపయోగం లేదు, నవ్వుకుంటా వదిలేస్తాం. బట్ హియర్ ఇట్ ఈజ్ అబౌట్ లైఫ్. హియర్ ఇట్ ఈస్ అబౌట్ లైఫ్. సో వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనగానే ఇది నా ఎవ్రీడే లైఫ్లో ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? సో 1, it will help you come out of the problem. Number 2, it will help you understand what you are. Number 3, it will help you rectify your faults and then go better. And it will help others. And it will help solve problems. And also it will make you grow in a very better life.
It will make you grow in a very better life. తద్వారా ఎప్పటికప్పుడు మీ ఆలోచన విధానాన్ని కొత్తగా ఇంకా అభివృద్ధితో ముందుకెళ్ళిపోతా ఉంటారు. కొత్త ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటారు. అపాత మోడల్ ఆలోచనలు, అపాత టైప్ ఆఫ్ ఆలోచనలు, ఎప్పుడో జరిగినటువంటి ఆలోచన అలాంటివి లేకుండా కొత్త ఐడియాస్, న్యూ ఐడియాస్, క్రియేటివ్ న్యూ ఐడియాస్, క్రియేటివ్, అడ్వాన్స్డ్. Go. It all starts with positive thinking. That will give you peace. నీ హృదయానికి మనశ్శాంతిని కలుగు చేస్తుంది. బికాస్ యువర్ థాట్స్ ఆర్ నాట్ ఈవిల్. మంచిగా ఆలోచిస్తున్నారు. చెడేదో మంచేదో ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఇలా చెప్పారు, ఈ వ్యక్తి గురించి ఇలా చెప్పారు, అది కరెక్ట్ కాదు. ఆ మనిషి వయసుకి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. పోనీ ఈ వ్యక్తి మీద అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనైతే అలా అనుకోను. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ ఆఫ్ దట్ పర్సన్. పాజిటివ్ థింకింగ్. సో ఇలా దిస్ ఈజ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్. దిస్ విల్ రియలీ హెల్ప్ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్, యువర్ ఫాల్ట్స్, యువర్ మిస్టేక్స్ అండ్ రెక్టిఫై ఇట్. మీలో ఉన్న తప్పుల్ని అవి బయటపెట్టి ఆ తప్పుని సరిదిద్దుకొని ఇది నాదే తప్పు అని ఒప్పుకునేటట్టు చేసి భవిష్యత్తులో కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఎదురు వాళ్ళని కూడా మీ తట్టు తిరిగేటట్టు చేస్తుంది. మీకు సర్కిల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్షిప్ సర్కిల్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరేమడిగినా పాజిటివ్గా చెప్తూ ఉంటారు. నెగిటివ్ వింటారు, నెగిటివ్ తెలుసు, కానీ దాన్ని జోలిపోరు. ఎప్పుడైతే దాన్ని జోలిపోవట్లేదో మీరు మనశ్శాంతిగా ఉంటారు. మీ పీస్ బ్రేక్ అవ్వదు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ positive thinking. This is positive thinking which will help you grow in life peacefully, and you will have a wonderful life. And not only you will help so many people including your parents to live a very peaceful life. This is about positive thinking. Hope you guys have understood this. Okay, we'll see the remaining in the next class. Thank you guys.